హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్డు నెత్తోళ్ళ కూర చేస్తున్నాను. ముందుగా నెత్తోళ్ళని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కోడిగుడ్లు వేయించుకోవాలి. కోడిగుడ్లు వేగిన తర్వాత అదే టైంలో నెత్తళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అప్పుడు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ మూడబెట్టేసి మగ్గనివ్వాలి టమాటాలని. టమాటాలు బాగా మగ్గిపోయాయి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నెత్తళ్ళు వేసుకోవాలి. నెత్తళ్ళు కోడిగుడ్డు వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి. ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
అంతేనండి, నెత్తోళ్ళ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది.